అరకు పార్ట్ 1 వీడియోలో అయితే మనం బుర్రా గుహలు విజిట్ చేసేసి ట్రైన్ జర్నీ అదంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ బొంగులో చికెన్ బిర్యానీ కంప్లీట్ చేసుకొని అయితే నెక్స్ట్ స్టార్ట్ అయిపోయినాం. ఇది దాని కంటిన్యూషన్ వీడియో. మనం ఇక నెక్స్ట్ స్పాట్ వచ్చేసి అనంతగిరి వాటర్ ఫాల్స్, అక్కడికైతే వెళ్ళిపోయాం. మేమైతే ఈ రైడ్ అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. మస్తు అనిపించింది ఆ రోజు. మా ప్రొడ్యూసర్ అయితే మాత్రం సెల్ఫీ వీడియో తీసిండు, అది నాకు మస్తు అనిపించింది. తర్వాత రోడ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ గుట్టల మీద నుండి మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ మాత్రమే డ్రైవ్ చేయగలరని నాకు అనిపించింది ఇదంతా చూసిన తర్వాత. మన రాజుబాయ్ అయితే మనతో టైప్ పాస్ చేసుకుంటా పెద్ద మిక్చర్లు పెట్టుకుంటా ఆల్మోస్ట్ 15 minutesలో అయితే ఇక్కడ రీచ్ చేసేసిండు అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గర. సో అక్కడికి వెళ్ళిపోదాం. ఈయనైతే బాగానే ఉంటుంది, కాబట్టి సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది అని అయితే ఈయన చెప్పిండు రాజుబాయ్. కానీ చూద్దాం, మనం ఇప్పుడు సెట్ అయింది కాబట్టి ఇప్పుడు వచ్చినాం. మనం చూద్దాం ముందర ఎట్లుంటుంది అనేది. ఇక్కడ మన పక్కన కార్ పార్కింగ్ చేసి అయితే కొంచెం ఒక 100 meters అట్లా నడవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లైమేట్ అయితే మంచిగా ప్రశాంతంగా ఉంది. నాన్ సీజన్ కాబట్టి పెద్ద క్రౌడ్ ఏం లేదు, మామూలుగానే ఉంది. బట్ లొకేషన్ అయితే బాగుంది. కొండల మధ్యలో పక్కన చిన్న పొలాలు, అరటి తోటలు, అట్లా లొకేషన్ అయితే విజిట్ చేయొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అయితే లొకేషన్ బాగుంది. బ్యాక్ సైడ్లో మన వాటర్ ఫాల్ అది కవర్ చేసుకుని అయితే ఫొటోస్ మంచిగా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, మామూలుగా ఉంది వాటర్ ఫ్లో అయితే. సో అక్కడికి వెళ్ళిపోదాం, ఎట్లుంటుంది లైవ్ లొకేషన్ అనేది చూద్దాం కింద. ఇక్కడ వాటర్ ఫ్లో అంత ఎక్కువ లేదు కానీ ఓకే, లొకేషన్ దగ్గర అయితే బాగానే ఉంది. మనం మంచిగా రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చినాక. మేమైతే ఇక్కడ ఒక 1 hour అట్లా స్పెండ్ చేసి చిన్న ఫోటో తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాం నెక్స్ట్ లొకేషన్కి. మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి గాలికొండ వ్యూ పాయింట్. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 1/2 hour డిస్టెన్స్ ఉంటుంది. ఈ జర్నీ మనం అనుకున్నట్టు కంఫర్ట్గా రైడ్ చేయాలంటే మనం కార్ మాట్లాడుకుంటే బెస్ట్ చాయిస్ అది. ఈ జర్నీలో మనకు తెలియకుండా ఆల్మోస్ట్ 15 to 20 minutes అయితే పడుతుంది గాలికొండ వ్యూ పాయింట్ వెళ్ళడానికి. మన రాజుపై అయితే చెప్పిండు కార్ అయితే బెస్ట్ సజెషన్ అని అతను చెప్పిండు. ఈ గాలికొండ వ్యూ పాయింట్ రీచ్ అయిన తర్వాత అయితే ఇక్కడ లొకేషన్ అయితే మస్తు ప్రశాంతంగా ఉన్నది. ఫొటోస్ అయితే చాలా తీసుకోవచ్చు ఈ లొకేషన్లో. బ్యాక్గ్రౌండ్లో హిల్స్ అన్ని కవర్ చేసుకోవచ్చు మనం ఫోటోలో. ఈ లొకేషన్ ఎట్లుందంటే మనకు సినిమాలో చూపిస్తారు కదా మలేషియాలో పెద్ద పెద్ద హిల్స్, అట్లా అయితే ఉంది ఇక్కడ. అండ్ గాలికొండ వ్యూ పాయింట్ అయితే పేరు నాకు తెలిసి ఇక్కడ గాలి అయితే మంచిగా అవుతుంది, అందుకే పెట్టుండొచ్చు గాలికొండ వ్యూ పాయింట్ అని. ముందట కుండ చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉందో. బస్సుని ఎట్లా డామినేట్ చేస్తుందో మనకి ఈజీగా అర్థమైపోతుంది ఈ షాట్లో. ఓకే, అరకులో ఏ ప్లేస్ అయినా ఆల్మోస్ట్ డామినేటింగే చేస్తుంది ఇక్కడ. మనం ఇంకా నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చిన్న కంకులు అయితే ఉన్నాయి, స్నాక్స్ లెక్క తీసుకొని నెక్స్ట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయింది మన వెహికల్తో. ఇప్పుడు మనం కరెంట్ ఉన్న లొకేషన్ అయితే సర్ఫేస్ నుండి ఆల్మోస్ట్ 4,000 meter హైట్లో అయితే ఉన్నాం. ఈ గాలికొండ వ్యూ పాయింట్ విజిటింగ్ తర్వాత అయితే మళ్ళీ మన వెహికల్లో స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ లొకేషన్స్ వచ్చేసి కాఫీ ప్లాంటేషన్. ఈ చుట్టుపక్కల ఉంది కూడా కాఫీ ప్లాంటేషనే, కాకపోతే అక్కడ ఒకటి వుడెన్ తోటి స్పెషల్గా డిజైన్ చేసి ఉంటుందంట. ఈ కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి వచ్చినాక ఈ వ్యూ అంతా చూస్తుంటే పెయింటింగ్ లెక్క అనిపించింది నాకైతే. ఈ కాఫీ ప్లాంటేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. అడల్ట్స్కి 80 rupees, చిల్డ్రన్స్కి 40-50 అట్లా ఉంటుంది. కానీ ఇదంతా వర్తి అనిపించింది నాకైతే లోపలికి వెళ్ళినాక. లోపల వుడ్స్తోనైతే కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసారు, అది ఫోటోషూట్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఈ కాఫీ ప్లాంటేషన్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అయితే పండిస్తారు ఇక్కడ కాఫీకి సంబంధించినవి. మన తెలుగు స్టేట్సే కాకుండా బయటికి కూడా ఇక్కడ నుండి కాఫీ సీడ్స్ అనేటివి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ కాఫీ ప్లాంటేషన్ ఫారెస్ట్లో ఓన్లీ కాఫీ సీడ్సే కాకుండా ఇంకా చాలా రకాల సీడ్స్ అయితే ఉన్నాయి, చెట్లు ఇవన్నీ మనం చూసుకోవచ్చు. మనకు తెలియని అయితే ఇక్కడ చాలా పండిస్తున్నారు.
అండ్ ఇక్కడ నుండి అయితే వేరే వేరే ప్రాంతాలకు అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ మంచి బిజినెస్ అయితే జరుగుతుంది వీళ్ళకి. అండ్ అట్లనే టూరిస్ట్ స్పాట్ లెక్క కూడా ఇది చాలా యూజ్ అవుతుందని దీన్ని ఇట్లా డిజైన్ చేసినట్టున్నారు. ఇలాంటి వ్యూ పాయింట్స్ అయితే మనకు అరకులో తప్ప వేరే దగ్గర ఉండవు. అండ్ బయటికి వచ్చిన తర్వాత మాకైతే వీళ్ళు తయారు చేసిన కొన్ని రా మెటీరియల్స్ అయితే కనబడ్డాయి. ఇవన్నీ వీళ్ళ పొలాలను వీళ్ళే పండిస్తారంట. అండ్ ఈ సీడ్స్ అన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు, బడ్జెట్లోనే ఉన్నాయి. ఏదో హెయిర్ ఆయిల్ అంట, అవి ఆయిల్లో మిక్స్ చేసి అయితే వాడాలంట. తర్వాత ఆల్మోస్ట్ 1.5 or 2 hours మాకు ఇక్కడ అయిపోయింది. తర్వాత ఒకటి ఇక్కడ కాఫీ తాగేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాం నెక్స్ట్ లొకేషన్కి. ఆల్మోస్ట్ ఈవినింగ్ చాలా టైం అయిపోయింది అప్పటికి. సో నెక్స్ట్ లొకేషన్ కవర్ చేయాలన్నట్టు కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయినాం మేము. ఈవినింగ్ అవుతున్న కొద్దిగా మాకైతే కొంచెం టైర్డ్ అయిన ఫీలింగ్ వచ్చింది. బట్ ఈ నెక్స్ట్ లొకేషన్స్ అన్ని కవర్ చేస్తుంటాను. ఆ రోజు పెద్ద ఏర్పడలేదు. మేము ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ 1500 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఇది వీళ్ళే తయారు చేస్తారు. మనకైతే కాంప్లిమెంట్ ఇస్తారు. ఎవ్రీ టికెట్ పైన అయితే ఒక ఫ్రీ చాక్లెట్ ఉంటుంది. మళ్ళీ ఈ లోపల వీళ్ళే తయారు చేస్తారు ఈ చాక్లెట్స్ అన్ని. బట్ మనకు వీడియో తీసుకోవడానికి అలా ఉండదు. కానీ ఏదో ట్రై చేస్తే మనకు చిన్న షార్ట్స్ అయితే దొరికినాయి. ఇక్కడైతే ఎక్కువసేపు ఉండనివ్వలేదు. ఇందులో మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ట్రైబల్ మ్యూజియం. ఈ ట్రైబల్ మ్యూజియం ఎంట్రీ వచ్చేసి అడల్ట్స్కి పర్ హెడ్ 90 rupees, చిల్డ్రన్స్కి అయితే 40 to 30 అట్లా ఉంటుంది. ఇదైతే కంపల్సరీ విజిట్ చేయాలి మనకు. ఎందుకంటే అరకు ట్రైబల్ వాళ్ళది జీవన విధానం ఎట్లుంటుంది, లైఫ్ స్టైల్ ఒకప్పుడు ఎట్లుండేది అండ్ ఇప్పుడు ఎట్లుంది, ఇవన్నీ అయితే మనకు మంచిగా ఆర్కిటెక్ట్ చేసి పెట్టారు. వీళ్ళు వాడిన వస్తువులు కానీ పనిముట్లు కానీ అండ్ వీళ్ళు వండించిన సీడ్స్ కూడా ఇక్కడైతే కొన్ని లైవ్గా పెట్టేసారు. మనం ఈ వీడియోలో చూడవచ్చు. కంప్లీట్గా వీళ్ళ లైఫ్ స్టైల్ అయితే మనకి ఇందులో ఏర్పడుతుంది. ఈ ట్రైబల్ మ్యూజియంలో పక్కనే అయితే ఒకటి ఫోటో గ్యాలరీ ఉంది. ఇందులో అయితే వీళ్ళ జ్యువెలరీస్ వీళ్ళు వాడే జ్యువెలరీ అవన్నీ అయితే డిజైన్ చేసి పెట్టారు. ఇప్పటికీ వీళ్ళు వాడుతున్నారు ఇవి. కానీ కొన్ని అందరికీ తెలియడానికి కొన్ని అయితే మ్యూజియంలో పెట్టేసారు. అండ్ పక్కన కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. వీళ్ళ రేర్ పిక్చర్స్, వాళ్ళ ట్రైబల్స్ స్టార్టింగ్ జనరేషన్ నుండి ఇప్పటి వరకు అయితే కొన్ని ఫొటోస్ పెట్టారు. మేమైతే అందులో విజిట్ చేసి మళ్ళీ చెక్అవుట్ కొట్టేసినాం అప్పటికి. తర్వాత మాకు ఫుడ్ అరేంజ్ చేసుకోవడానికి, మళ్ళీ రూమ్ అరేంజ్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే మాకు రాజు బ్రో ఇచ్చిండు. మాధవన్ అన్నాడు చాలాసేపు మేము ఫుడ్ తీసుకునే అంతలోపు. నెక్స్ట్ రూమ్ కావాలని ఆల్మోస్ట్ 2 to 3 లొకేషన్స్, 2-3 లొకేషన్స్ అయితే తిరిగినాం. కాకపోతే ఎక్కడ కూడా మాకు అంత బడ్జెట్కి కన్వీనియంట్గా అనిపించలేదు. సో ఫైనల్గా టీఎన్ఆర్ అని వీళ్ళకి తెలిసిన ఒకటి బ్లాక్ ఉంటే దాంట్లో అయితే మాకు మాట్లాడి ఇక్కడితో రాజుబాయ్కి అయితే గుడ్ బై చెప్పేసినాం. గుడ్ బై అండ్ థ్యాంక్ యూ చెప్పేసి తర్వాత రూమ్లోకి అయితే వెళ్ళిపోయినాం. రూమ్ ఛార్జ్ 1100 అట్లా తీసుకున్నాడు. బట్ ఓకే, 4 మెంబర్స్కి 1100 అంటే ఓకే, వర్తి అనిపించింది. అండ్ ఈ రూమ్లో ఏంటంటే వైఫై ఉంది, మళ్ళీ టీవీ కూడా ఉంది. ఆ రోజు మేము ఫుడ్ తినేసి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళడానికి యూట్యూబ్లో అయితే కొన్ని వీడియోస్ చూసేసి ఆ రోజు నైట్కి అయితే అక్కడే పడుకుండిపోయినాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే లేచి మంచి సాంగ్స్తో అయితే స్టార్ట్ అయిపోయినాం. సో మనకి మడగడ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి వెహికల్ కావాలి. బయట చాలా ట్రై చేసినా కానీ ఆ టైంకి ఏం లేకుండా ఈ లాడ్జ్ ముందర ఒక ఆటో ఉంటే అయినతో మాట్లాడుకుని అయితే స్టార్ట్ అయిపోయినాం. మేము ఆల్మోస్ట్ ఒక 1 hour జర్నీ తర్వాత అయితే వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇటు సైడ్ ఇంకా మూన్ అనిపిస్తూనే ఉంది, బట్ సన్ అయితే ఇంకా రాలేదు. ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు కాఫీ టిఫిన్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. మేము చూసినాం. మొత్తానికి అరకులో ఫస్ట్ ఒక సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే చూసేసినాం. చాలా ఫ్రెష్గా స్టార్ట్ అయింది మాకు ఆ డే. ఇక్కడ ఈ సన్ రైజ్ వ్యూ పాయింట్తో పాటు మన ఇక్కడ దింసా డ్యాన్స్ అనేది ఉంటుంది. అది ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవుద్ది అంట ఇంకా చెప్పారు. సో వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. పొద్దున గుట్టల మధ్యలో సూర్యుడు ఉదయిస్తుంటే అయితే మస్తు అనిపించింది ఎక్స్పీరియన్స్. అది ఫస్ట్ టైం లైఫ్లో ఇది. సో చూడడానికి అయితే పక్కన అయితే దింసా డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వీళ్ళ కల్చర్ అన్నమాట. వీళ్ళు దేవునికి పూజ చేస్తున్నట్టయితే ఈ డ్యాన్స్ చేస్తారు. ఇలాంటి డ్యాన్స్ అయితే నేను ఎంతోమంది యూట్యూబ్లో చూస్తుండే, కానీ ఫస్ట్ టైం ఇక్కడ లైవ్లో చూస్తుంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది ఇదంతా. ఇక్కడ దించా డ్యాన్స్ చేసుకుంటే అయితే మనం వేరే కాస్ట్యూమ్స్తో అయితే ఇక్కడ డ్యాన్స్ చేయొచ్చు. దానికైతే వాళ్ళకి చెప్తే వాళ్ళు అయితే మనకు మేకఓవర్ చేస్తారు, చార్జ్ చేస్తారు దానికి.
ఎందుకు? ఈ లొకేషన్ అంతా మేము మార్నింగ్ వచ్చినప్పుడు మాకు పెద్ద తెలియలేదు, కానీ ఇప్పుడు మొత్తం లైటింగ్ వచ్చినాక చూస్తే అయితే మస్తు ఉన్నది లొకేషన్. ఇదంతా ఇది జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది ఇక్కడ లొకేషన్. మార్నింగ్ వచ్చేటప్పుడు అంత ఏం అర్పలేదు, చిరాకు వచ్చిన ఆటోలో తీసుకుంటూ వచ్చేసి, కానీ ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది. మొత్తానికి మడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే ఫినిష్ చేసుకొని మళ్ళీ మన గుడారాలకైతే వెళ్ళిపోయాను. పక్కన అందరికి ఇప్పుడే డే స్టార్ట్ అయినట్టు ఉంది. టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. అప్పటికి నాకు అనిపిస్తుంది అన్ని టెంట్ అవి చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి, నైట్ స్టే చేయొచ్చు మనం. కానీ మేము అది తీసుకోలేదు, రూమే కంఫర్ట్ అనిపించింది. సో తర్వాత మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇప్పుడు మనం రూమ్ చెక్అవుట్ కొట్టి బస్ స్టాండ్కి అయితే పోతున్నాం, ఎందుకంటే మేము ట్రైన్ జర్నీ చేసినాం, తర్వాత ఆటో జర్నీ చేసినాం. ఇక్కడ నుండి బస్ జర్నీ చేద్దామన్నట్టు బస్ ట్రై చేద్దామని అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడ బస్ స్టాండ్ మామూలు చిన్నగానే ఉంది, సో బస్ జర్నీ ఎట్లుంటుందో ట్రై చేద్దామన్నట్టు బస్సు తీసుకున్నాం మేము. పర్ హెడ్ విశాఖపట్నంకి 90 రూపీస్ అవుతుంది ఇక్కడ నుండి. ఇక్కడ నుండి విశాఖపట్నం వైజాగ్ అయితే 4 అవర్స్ జర్నీ అంట, మ్యాప్లో చూపించింది మనకి. బస్ అయితే పైనుండి అయితే బాగానే తీసుకెళ్తున్నాడు. ఆల్మోస్ట్ 4 అవర్స్ ఆఫ్ తర్వాత మనకైతే విశాఖపట్నం సిటీకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో ఇక్కడ నుండి బస్ స్టాండ్లో అయితే మనల్ని డ్రాప్ చేసేది బస్సు. యాక్చువల్లీ మాకు ఈరోజు రిటర్న్ ట్రైన్ ఉండే నైట్ 9:30కి. సో మనకు టైం ఉంది కాబట్టి వైజాగ్లో కాసేపు స్టే చేద్దామన్నట్టు ఇక్కడ దిగినాక ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఏమన్నది ట్రై చేద్దాం అనుకుంటే ఇక్కడ నాన్ వెజ్ ఆల్మోస్ట్ మన తెలంగాణలో ఫుడ్ దొరుకుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ప్యూర్ వెజ్ ట్రై చేద్దామన్నట్టు మ్యాప్లో అయితే రామయ్య శాకాహార భోజనశాల అని కనిపించింది. ఇక్కడికైతే వెళ్ళిపోయినాం. ఆల్మోస్ట్ 20 వెరైటీస్ అయితే వీళ్ళు సర్వ్ చేసారు. వీళ్ళ సర్వింగ్ అయితే బాగుంది, ఫుడ్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకు వీళ్ళ స్వీట్స్తో పాటు అన్ని రకాల వెరైటీస్ అయితే పెట్టారు. ఫుడ్ ఫినిష్ చేసుకొని పక్కనే ఇక్కడ కైలాసగిరి పర్వతాన్ని ఉంది, ఇక్కడ పైనకి వెళ్దామన్నట్టు ఇక్కడికి వచ్చేసినాం. మనకి ఎలాగో టైం ఉంది కదా అని. ఇక్కడ పైకి వెళ్తుంటే మనకి ఇక్కడ నుండి బీచ్ అయితే మస్తుగా అనిపిస్తుంది వ్యూ. అండ్ ఇక్కడ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది, ఎందుకంటే పక్కనే బీచ్ ఉంది కదా. మనం ఇప్పుడు మేమైతే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ బార్డర్లో అయితే ఉన్నాం. ఇక్కడ వ్యూ అయితే మస్తు ఉన్నది. ఇక్కడ కైలాసగిరి ఫినిష్ చేసుకొని ఆ బీచ్కి అయితే వెళ్ళిపోదాం. అరే యాక్సిడెంట్ అవుతారు బస్సు ఏం చూసినా. మొత్తానికి కైలాసగిరి పర్వతం మీదకే టచ్ చేసినాం. ఇక్కడ పైకి వచ్చినాకనైతే మనకి టైం పాస్ చేయడానికి అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ రోప్ వే, సైక్లింగ్ రోప్. ఇక్కడ ఒకటి నావిగేషన్ మ్యాప్ అయితే డిజైన్ చేసి పెట్టారు. మనం ఏమేమి లొకేషన్ చూడొచ్చు అనేది ఇలా చూసుకొని మనం అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నాక మేమైతే నెక్స్ట్ ఈ లొకేషన్ ఫినిష్ చేసి బీచ్కి వెళ్ళిపోవామన్నట్టు కిందకి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఆటో తీసుకొని బీచ్ సైడ్ అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ నేను ఉన్న లొకేషన్ అయితే నాకైతే హైదరాబాద్లో ఫీల్ వచ్చింది. సో మొత్తానికి ఫైనల్గా అయితే మనం ప్లాన్ చేసుకున్నట్టు ఏపీలో ఉన్న ఆర్కే బీచ్ అయితే విజిట్ చేసినాం. ఇక్కడికి వచ్చినాక సింపుల్గా చెప్పాలంటే ఇది మనం మాటల్లో చెప్పలేం, లైవ్లో ఉంటే మాత్రమే అర్థమవుతుంది. కంపల్సరీ మీరు కూడా విజిట్ చేయండి, ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది.
మనం ఇప్పుడు ఉన్నది మామూలు ప్లేస్ కాదన్నమాట, మన ఇండియాలోనే బార్డర్, ఇది మన ఇండియాకి బార్డర్. మనకు కనిపించేదంతా బే ఆఫ్ బెంగాల్, అది సముద్రం అన్నమాట. సో నాకైతే మనం ఇంతవరకు అరకులో విజిట్ చేసిన లొకేషన్స్ అన్నిటికంటే మోస్ట్ థ్రిల్లింగ్ స్పాట్ ఇదే అనిపిస్తుంది. లైఫ్లో ఫస్ట్ టైం బీచ్కి రావడం, అది కూడా మన ఇండియా బార్డర్లో ఉన్న బీచ్కి రావడం ఫస్ట్ టైం. అండ్ మేము ఇక్కడ కొన్ని షార్ట్ వీడియోస్ అయితే తీసుకున్నాం. మాకు ఇక్కడ ఉన్నంతసేపు అయితే టైం అస్సలు ఐడియా లేకుండా ఈజీగా అయిపోయింది ఇక్కడ టైం బీచ్లో. ఎంతసేపు ఉన్నామో మాకే ఐడియా లేదు, కానీ చూస్తుండగానే నైట్ అయిపోయింది ఇక్కడ. అంత ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ. సో మనకి ఇంకెక్కువ టైం లేదు కాబట్టి మన ట్రైన్ 9:30 కాబట్టి మేమైతే బయటకు వచ్చేసినాం బీచ్ నుండి. ముందర ఒకటి ఫుడ్ కోర్ట్ ఉంది, అక్కడ ఫుడ్ ట్రై చేద్దామని అయితే ఇక్కడ వెతుకుతున్నాం, ఫుడ్ ఏం ట్రై చేద్దామని. మేము ఇక్కడ అన్ని స్టాల్స్ తిరిగినాకైతే మాకు ఇక్కడ ఒక స్టాల్ అయితే మంచిగా అనిపించింది. దాన్ని మెయింటైన్ చేసే మన తెలుగు వాళ్ళే. సో ఇక్కడ టూనా ఫిష్ కూడా ఉందని వాళ్ళు చెప్పారు. సో టూనా ఫిష్ ట్రై చేద్దామని అయితే ఆర్డర్ ఇచ్చినాం. ఇది ఆల్మోస్ట్ 2 kgs ఉంది, డీప్ ఫ్రై చేసి ఇస్తున్నారు. సో దాన్ని అయితే మేము ఆర్డర్ ఇచ్చేసినాం. ఈ టూనా ఫిష్ ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు. సో మేము గ్యాప్లో స్టార్టర్స్ అయితే ట్రై చేసినాం. ఒక 15 to 20 minutes తర్వాత అయితే టూనా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో వాళ్ళైతే మాకు సర్వ్ చేసారు చట్నీతోని. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, సేమ్ చికెన్ ప్యాటీ లెక్క ఉంది ఇది. మీరు కూడా ట్రై చేయండి టూనా ఫిష్ ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే. ఇది రేర్ ఫిష్, ఇది ఎక్కడ దొరకదు, మ్యాక్సిమం సీ ఏరియాస్లో మాత్రమే దొరుకుతుంది. సో మిస్ కావద్దు. మేమైతే ఈ ఫుడ్ ఫినిష్ చేసి లాస్ట్ బెవరేజ్ అయితే తీసుకొని మళ్ళీ వైజాగ్ రైల్వే స్టేషన్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ దాని సమాప్తం.